I wonder where Sarah is. She's always late. Hey! Speak of the devil. హాయ్ అండి. మన లైఫ్లో కొన్నిసార్లు భలే గమ్మత్తుగా జరుగుతుంటుంది కదండి. అంటే మనం ఎవరి గురించైనా ఫ్రెండ్స్తో సీరియస్గా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్లే సడన్గా మన ముందు ప్రత్యక్షమవుతారు. కరెక్ట్ కదా? సరిగ్గా ఇలాంటి యాదృచ్ఛిక సంఘటనలన్నీ చెప్పడానికే ఇంగ్లీష్లో ఒక సూపర్బ్ ఫన్ ఇడియం ఉంది. అదేంటో ఈరోజు క్లాస్లో చూసేద్దాం. అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం 37వ రోజు క్లాస్లో ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి, మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఫ్రెండ్స్తో కూర్చుని ఒక వ్యక్తి గురించి సీరియస్గా గాజిప్స్ మాట్లాడుకుంటున్నారు. అనుకోకుండా సరిగ్గా అప్పుడే వాళ్ళక్కడికి వచ్చేశారు. అవును, చాలా కామన్గా జరిగే ఒక ఫన్నీ సిచ్యువేషన్ కదా ఇది. అవును, సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ వాడతారు. అదే స్పీక్ ఆఫ్ ది డెవిల్. అయ్యో, డెవిల్ అనుంది కదా అని నిజంగా దయ్యం గురించి మాట్లాడటమని అనుకోకండి. అస్సలు కాదు. మనం తెలుగులో సింపుల్గా అంటాం చూసారా, నిండు నూరేళ్లు అని. ఆల్మోస్ట్ అలాంటిదే ఇది కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ రాగానే అరే ఎవరొచ్చారో చూడు, స్పీక్ ఆఫ్ ది డెవిల్ అని చాలా సింపుల్గా అనేయొచ్చు. చాలా ఈజీ కదూ. అయితే ఒక డౌట్ రావచ్చు. స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటే దెయ్యం గురించి మాట్లాడు అనే ఈ వింత పదం అసలు ఎందుకొచ్చింది? దాని వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. చూడండి, ఒకప్పుడు చాలా పాత రోజుల్లో ఈ పదం పూర్తి రూపం వేరేలా ఉండేది. ఎలా అంటే స్పీక్ ఆఫ్ ద డెవిల్ అండ్ హీ షెల్ అపియర్ అంటే దెయ్యం గురించి మాట్లాడితే అది నీ ముందు ప్రత్యక్షమవుతుంది అని. ఇది అప్పట్లో ఒక సీరియస్ మూఢనమ్మకం. చెడు శక్తుల గురించి మాట్లాడితే అవి నిజంగానే వస్తాయని ప్రజలు చాలా భయపడేవారట. కానీ రోజులు మారాయి కదా, ఇప్పుడు ఆ భయమంతా పోయింది. జస్ట్ ఒక ఫన్నీ కోయిన్సిడెన్స్ని చెప్పడానికే దీన్ని వాడుతున్నాం అంతే. సరే, దాని హిస్టరీ అది. ఇప్పుడు మనం మోడర్న్ డేలో అంటే మన రోజువారీ సంభాషణల్లో దీన్ని ఎలా వాడాలో కొన్ని మంచి ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకోండి, మీరంతా ఫ్రెండ్స్ కలిసి మీలో ఒకరి గురించి మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే ఆ ఫ్రెండ్ అక్కడికొచ్చాడు. వెంటనే మీరు ఇలా అనొచ్చు, "వి వర్ జస్ట్ టాకింగ్ అబౌట్ యూ. స్పీక్ ఆఫ్ ది డెవిల్." అంటే నిండు నూరేళ్లు రా నీకు, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం అని. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్. ఎవరి గురించైనా అడుగుతున్నప్పుడు కూడా దీన్ని వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ ఇంకా రాలేదా అని మీరు అడిగిన సెకండ్లోనే జాన్ అక్కడికొచ్చాడు అనుకోండి. అప్పుడు "ఓ, స్పీక్ ఆఫ్ ద డెవిల్, హియర్ హీ ఈజ్" అనొచ్చు. అంటే అరే ఇప్పుడే అనుకున్నాం, ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని అన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ వ్యక్తి మన ముందుకి రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్లనుంచి ఫోన్ కాల్ వచ్చినా లేదా మెసేజ్ వచ్చినా కూడా దీని వాడొచ్చు. ఉదాహరణకి, నేను అమ్మతో నువ్వు గుర్తొస్తున్నావని చెప్తున్నాను. అండ్ స్పీక్ ఆఫ్ ద డెవిల్, సరిగ్గా అప్పుడే నువ్వు ఫోన్ చేశావు. చూడండి, ఎంత మంచి కోయిన్సిడెన్స్ కదా ఇది. ఓకే, చాలా బావుంది. ఇప్పుడు దీని ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ కలిసి ప్రాక్టీస్ చేద్దామా? రెడీనా? నేను చెప్పిన తరువాత రిపీట్ చేయండి. స్పీక్ ఆఫ్ ది డెవిల్. గ్రేట్! ఇప్పుడు అన్నీ కలిపి ఒకేసారి చెప్పుదాం. స్పీక్ ఆఫ్ ద డెవిల్. పర్ఫెక్ట్! సరే, ఇప్పుడు మీ వంతు. మీ లైఫ్లో ఇలాంటి ఫన్నీ కోయిన్సిడెన్స్ ఎప్పుడైనా జరిగిందా? ఎవరి గురించైనా మాట్లాడుతుండగా వాళ్ళు సడన్గా ఎంట్రీ ఇచ్చారా? మీ స్పీక్ ఆఫ్ ద డెవిల్ మోమెంట్ ఏదైనా ఉంటే దాన్ని కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. చదవడానికి చాలా సరదాగా ఉంటుంది. ఈ లెసన్ మీకు నచ్చిందని, యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేం నెక్స్ట్ లెసన్ పెట్టగానే అది మీ ఫీల్డ్లో ప్రత్యక్షమవుతుంది. స్పీక్ ఆఫ్ ద డెవిల్ అన్నట్టు. సరే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.